హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ 15,000 to 20,000 ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే రియల్మీ 7 Pro అండ్ ఇంకా పోకో X3 ఈ రెండు కూడా మనకు మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ కొనాలని చెప్పేసి. ఈరోజు వీడియోలో ఈ రెండు మొబైల్ ఫోన్స్ని స్పెసిఫికేషన్స్ పరంగా ఏ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ ఫోన్ బెటర్ ఉందని చెప్పేసి కంపారిజన్ అయితే చేయబోతున్నాను. సో మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతే 15,000 to 20,000 మీ బడ్జెట్ అవుతే ఈజీగా మీరు ఒక మొబైల్ ఫోన్ అయితే పిక్ చేసుకోగలుగుతారు మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ కంపారిజన్ని ఫస్ట్ మనము డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. పోకో X3 చూసుకుంటే మనకు ఫ్రంట్ టాప్ సెంటర్లో పంచోల్ కెమెరా ఉంది అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్కి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇది మనకు అల్యూమినియం ఫ్రేమ్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్ బ్యాక్ ఉంది అండ్ మనకు సర్క్యులర్ కెమెరా డిజైన్ ఉంది. ఈ కెమెరా అలైన్మెంట్ మనకు కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పొచ్చు అండ్ ఒక టెక్స్చర్ డిజైన్ వచ్చింది, దాని మీద పోకో బ్రాండింగ్ అయితే ఉంది. సో చూడడానికి కొంచెం డిజైనింగ్ అయితే డిఫరెంట్గానే అయితే అనిపిస్తుంది. ఇది మనకు 2 కలర్స్లో వస్తుంది, బ్లూ కలర్ ఒకటి అండ్ ఇంకా గ్రే కలర్ ఒకటి అండ్ ఇది మనకు 215 grams అయితే ఉంది. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఇది పోకో X3ది. నెక్స్ట్ మనం రియల్మీ 7 Pro చూసుకున్నట్లయితే ఫ్రంట్ టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకు పంచోల్ కెమెరా ఉంది, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్కి చూసుకుంటే ఇక్కడ మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు ప్లాస్టిక్ డిజైన్తో అయితే వస్తుంది అంటే ప్లాస్టిక్ బిల్డే ఉంటుంది, కాకపోతే మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. చూడడానికి కొంచెం బెటర్గా అయితే కనపడుతుంది. సో నా దగ్గర ఉంది రియల్మీ 7 Pro, దీన్ని టెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇది మనకు 2 కలర్స్లో ఉంది, బ్లూ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఒకటి అండ్ ఇది మనకు 182 grams వరకు అయితే ఉంది. సో ఓవరాల్గా బిల్డ్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు పోకో X3 కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బట్ డిజైనింగ్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు మాత్రం పర్సనల్గా రియల్మీ 7 Pro అయితే కొంచెం బెటర్ అనిపించింది. అది మనకు కొంచెం కాంపాక్ట్గా కూడా ఉంటుంది చేతిలో. ఇది 6.4 inch డిస్ప్లేతో వస్తుంది. అది చూసుకుంటే మనకు పోకో X3 6.67 inch అయితే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది సైజ్ అనేది అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది పోకో X3. ఇది చూసుకుంటే రియల్మీ 7 Pro చూసుకుంటే మనకు కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది, సో కొంచెం చిన్నగా ఉంటుంది సైజ్ అండ్ వెయిట్ కూడా కొంచెం తక్కువనైతే ఉంటుంది. సో మీకు కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్తో ఫోన్ కావాలంటే మాత్రము రియల్మీ 7 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది పోకో X3తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే పోకో X3లో మనకు 6.67 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంది. సో 6.67 అంటే మనకు డిస్ప్లే సైజ్ అనేది కొంచెం టాల్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది మనకు ఐపీఎస్ ఎల్సిడి ప్యానెల్, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ ఇది మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. సో 120 Hz సపోర్ట్ చేసే గేమ్స్ కానీ యాప్స్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అండ్ ఇది మనకు 240 Hz టచ్ శాంప్లింగ్తో వస్తుంది. సో మనకు టచ్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో, సో టచ్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు చాలా సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇది HDR10 సపోర్ట్తో కూడా వస్తుంది. సో డిస్ప్లే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే. అదే మనం రియల్మీ 7 Proలో చూసుకుంటే దీంట్లో మనకు 6.4 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంది. సో 6.4 అంటే కొంచెం మనకు సైజ్ అయితే కొంచెం తక్కువనైతే ఉంటుంది. సో మీకు బిగ్ సైజ్ కావాలంటే పోకో X3కి వెళ్ళండి, మీకు కొంచెం కాంపాక్ట్ సైజ్ కావాలంటే మాత్రము మీరు రియల్మీ 7 Pro అయితే తీసుకోండి. అండ్ ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లే. ఈ రెండు డిస్ప్లేస్లో ఏది బెటర్ ఉంటుందంటే రెండు డిస్ప్లేస్ కూడా మనకు బాగానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు పోకో X3లో ఐపీఎస్ ప్యానల్ ఉంది, రియల్మీ 7 Proలో మనకు AMOLED ప్యానల్ ఉంది. ఐపీఎస్తో కంపేర్ చేస్తే మనకు AMOLED ప్యానల్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఉంటుందో, సో మనకు కలర్స్ అనేవి కొంచెం అక్యురేట్గా ఉంటాయి, బ్లాక్ స్ట్రీప్ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా మనకైతే చాలా అక్యురేట్గా ఉంటాయి. సో పిక్చర్ క్వాలిటీ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు పోకో X3 కన్నా రియల్మీ 7 Pro తీసుకోండి, మనకు కొంచెం బెటర్ ఉంటుంది. పోకో X3 కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఐపీఎస్తో కంపేర్ చేస్తే మనకు AMOLED అనేది స్లైట్ ఎడ్జ్ బెటర్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు రియల్మీ 7 Pro అయితే తీసుకోండి. బట్ మీకు పిక్చర్ క్వాలిటీ కన్నా మీకు రిఫ్రెష్ రేట్ మెయిన్ ప్రయారిటీ అయితే, హయ్యర్ రిఫ్రెష్ రేట్ అండ్ హయ్యర్ శాంప్లింగ్ రేట్ కావాలంటే మాత్రము సో మీకు రియల్మీ 7 Pro కన్నా పోకో X3 అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నేను మీ పర్సనల్ ప్రయారిటీకి వదిలేస్తున్నాను. సో మీకు రిఫ్రెష్ రేట్ మెయిన్ ప్రయారిటీయా లేకపోతే AMOLED పిక్చర్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీయా, దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు ఒక మొబైల్ ఫోన్ అయితే పిక్ చేసుకోండి. నెక్స్ట్ మన హార్డ్వేర్ చూసుకున్నట్లయితే రెండు ఫోన్స్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది, రెండింటిలో కూడా 700 సిరీస్
అయితే ఉన్నాయి. కాకపోతే పోకో ఎక్స్లో చూసుకుంటే లేటెస్ట్ 700 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంది, స్నాప్డ్రాగన్ 732G. ఇది మనకు 8 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్తో వస్తుంది, LPDDR4X ర్యామ్ ఉంది అండ్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ట్రిపుల్ స్లాట్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది, ఎందుకంటే దీంట్లో మనకు బేస్ వేరియంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అయితే అయ్యేది, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చుంటే. ఇది ఒక మైనస్ అనిపించింది. నెక్స్ట్ మనం Realme 7 Pro చూసుకున్నట్లయితే ఇక్కడ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంది. సో ఇక్కడ మన ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం 720G కన్నా మనకు పోకో X3లో 732G అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. డే టు డే యూసేజ్లో అంత పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు, బట్ హెవీ గేమింగ్ అండ్ హెవీ యూసేజ్ చేసేటప్పుడు మాత్రం మనకు Realme 7 Proలో 720G కన్నా మనకు పోకో X3లో 732G అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు హెవీ యూజర్ అయితే మాత్రము పోకో X3 అయితే నేను మీకు రికమెండ్ అయితే చేస్తాను. అండ్ Realme 7 Proలో మనకు UFS 2.1 స్టోరేజ్ ఉంది, దీంట్లో కూడా LPDDR4X ర్యామ్ ఉంది అండ్ దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే పోకో X3లో 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. 6000 mAh అంటే సో మనకు చాలా మ్యాసివ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా 2 days అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అండ్ ఇది మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో వీళ్ళు చెప్పిన ప్రకారం ముందు 33 వాట్తో కంపారిజన్ వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేశారని అయితే చెప్తున్నారు, ఇంకొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు పోకో వాళ్ళు. అదే మనం Realme 7 Proలో చూసుకున్నట్లయితే దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంది అండ్ ఇది మనకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు బ్యాటరీ ఎక్కువ కావాలంటే మీరు Realme 7 Pro కన్నా పోకో X3కి వెళ్ళండి. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మెయిన్ ప్రయారిటీ అయితే, సో బ్యాటరీ తక్కువ ఉన్నా ఓకే, బట్ ఛార్జింగ్ ఫాస్ట్ కావాలంటే మాత్రము Realme 7 Proకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ నేను మీ పర్సనల్ ప్రిఫరెన్స్కి వదిలేస్తున్నాను. సో నేను మాత్రం పర్సనల్గా ఎక్కువ బ్యాటరీని అయితే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ బ్యాటరీ అంటే మనకు ఊరికే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనము ఒక 2 daysకి ఒకసారి అలా ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి ఛార్జింగ్ సైకిల్స్ అనేవి తగ్గుతాయి. అదే మనం Realme 7 Proలో చూసుకుంటే 4500 mAh కాబట్టి 1 day తర్వాత ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. సో ఛార్జింగ్ సైకిల్స్ అనేవి పెరిగే కొద్దీ మనకు బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. సో నేనైతే పర్సనల్గా ఎక్కువ బ్యాటరీ అండ్ ఇంకా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న పోకో X3 అయితే చూస్ చేసుకుంటాను. సో మీరే చూస్ చేసుకుంటారు బ్యాటరీ పరంగా కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కెమెరాస్ చూసుకున్నట్లయితే రెండు ఫోన్స్లో కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్తోనే వస్తాయి. పోకో X3 చూసుకుంటే దీంట్లో మనకు ప్రైమరీ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ ఉంది అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ ఉంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అదే మనం Realme 7 Proలో చూసుకున్నట్లయితే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ ఉంది, సేమ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఏదైతే పోకో X3లో ఉందో సేమ్ అదే సెన్సార్ మనకు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ డెప్త్ సెన్సార్ ఉంది అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ ఇంకొకటి కెమెరాస్ని మనం స్పెసిఫికేషన్స్ చూసి జడ్జ్ అయితే చేయలేము, బట్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు Realme 7 Proలో ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ అయితే కనిపిస్తుంది అండ్ రేర్ కెమెరా చూసుకుంటే రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేది మనకు కొంచెము పోకో X3లో ఎక్కువనైతే ఉంది. సో మీకు వైడ్ యాంగిల్ షాట్స్ ఎక్కువ తీసే వాళ్ళైతే రేర్ కెమెరా మెయిన్ ప్రయారిటీ అయితే పోకో X3 కొంచెం బెటర్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఫ్రంట్ కెమెరా మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం Realme 7 Pro అయితే కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో నా దగ్గర Realme 7 Pro మొబైల్ అయితే ఉంది. పోకో X3 మొబైల్ రాగానే దాన్ని పర్చేస్ చేసి నేను రెండింటిని సైడ్ బై సైడ్ కెమెరా కంపారిజన్ అయితే చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మన సెన్సర్స్ చూసుకున్నట్లయితే రెండు ఫోన్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఉంటాయి. Realme 7 Proలో చూసుకుంటే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అదే మనము పోకో X3లో చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది సైడ్ మౌంట్ అయితే ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ పోకో X3లో చూసుకుంటే ఐరిస్ ఆడియో ఉంది, Qualcomm aptX HD సపోర్ట్ ఉంది అండ్ ఇంకా IR బ్లాస్టర్ కూడా ఉంది. సో IR బ్లాస్టర్ కావాలనుకున్న వాళ్ళు కూడా పోకో X3 అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ మనకు IP53 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. సో IP53 అంటే మనకు కొంతవరకు డస్ట్ అండ్ వాటర్ నుండి అయితే రెసిస్ట్ చేస్తుంది. అదే మనము Realme 7 Proలో చూసుకుంటే మనకు ఎటువంటి సర్టిఫికేషన్ అయితే లేదు, కాకపోతే P2 నానో కోటింగ్ అయితే ఉంటుంది. సో కొంతవరకు డస్ట్ అండ్ వాటర్ నుండి అయితే ఇది రెసిస్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్. ఫైనల్గా ప్రైజింగ్ చూసుకున్నట్లయితే Realme 7 Pro ప్రైజెస్ చూసుకుంటే మనకు దీంట్లో బేస్ వేరియంట్ కూడా ఉంది, 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 17,000 ఉంది అండ్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 18,500 ఉంది అండ్ ఇంకా 8GB RAM 128GB స్టోరేజ్
స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 20,000 ఉంది. అదే మనము రియల్మీ 7 Pro చూసుకున్నట్లయితే ఇక్కడ బేస్ వేరియంట్ మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది 20,000 రూపీస్లో. అండ్ ఇక మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 22,000 అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రైసింగ్ చూసుకుంటే ఇక్కడ మనకు 1,500 రూపీస్ వరకు అయితే డిఫరెన్స్ ఉంది యావరేజ్గా. మనకు పోకో X3 మనకు 1,500 రూపీస్ తక్కువలోనైతే వస్తుంది రియల్మీ 7 Proతో కంపేర్ చేస్తే. ఇప్పుడు రెండిట్లో ఏ ఫోన్ కొనాలంటే రెండు కూడా మనకు మంచి ఆప్షన్స్ అనేది చెప్పవచ్చు. కాకపోతే మీకు AMOLED డిస్ప్లే కావాలి అండ్ మంచి కాంపాక్ట్ సైజ్ కావాలి, మంచి ఫ్రంట్ కెమెరా కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మాత్రం మీరు రియల్మీ 7 Proకి అయితే వెళ్ళవచ్చు. అలా కాదు మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలి, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, మీరు హెవీ గేమింగ్ చేస్తాను అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ కావాలి, ఎక్కువ బ్యాటరీ కావాలి, 6000 mAh బ్యాటరీ కావాలంటే మాత్రం మీరు పోకో X3కి అయితే వెళ్ళవచ్చు. సో ఇక్కడ రెండు కూడా మంచి ఆప్షన్సే. మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి కూర్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ signing out. Jai Hind.